వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మీకు ఎస్‌బీఐలో బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త 100% చూడాల్సిందే. లేకపోతే మీ అకౌంట్‌లు ఖాళీ చేస్తున్నారు. అయితే ఆహ్, ఏంటి? ఏం జరగబోతుంది? అనేది కూడా ఎస్‌బీఐ వినియోగదారులు మామూలు వాళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి వార్తని కూడా చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి. సైబర్ నేరగాలు రోజుకో రకంగా ప్రజలను మోసం చేస్తున్నారు. కొందరిని అమాయకులను చేసి, మరీ కొందరి అత్యాశను వాడుకొని బ్యాంక్ అకౌంట్‌లో అయితే ఖాళీ చేస్తున్నారు. క్రమంగా ఈ సైబర్ నేరగాళ్ళ సంఖ్య పెరుగుతుండడం బ్యాంకులు, కస్టమర్లకు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ చేసినటువంటి డేటా ప్రకారం 22 నెలల కాలంలో దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో దాదాపు 16,000 సైబర్ రిలేటెడ్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయని, దీన్ని బట్టి సైబర్ క్రైమ్ ఏ స్థాయిలో నష్టం జరుగుతుందో కూడా అర్థం చేసుకోవచ్చని కూడా చెప్పుకొచ్చారు. అయితే డేటా ఏం చెబుతుంది? యాక్టివిస్ట్ అభయ్ కొలార్కర్ దాఖలు చేసినటువంటి సమాచారం హక్కు అంటే ఆర్‌టిఐ ప్రశ్నకు సమాధానంగా 2024 జనవరి 1 నుంచి 2025 అక్టోబర్ 31 వరకు కూడా ఈ మధ్య బ్యాంకు ఈ మధ్య కాలంలో బ్యాంకుకు సంబంధించి చూస్తే 15,956 సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులు కూడా నమోదు చేసినట్టుగా స్టేట్ బ్యాంక్ వెల్లడించింది. అదే కాలంలో స్టేట్ బ్యాంక్ ఇతర రకాల మోసాలకు సంబంధించి కూడా 5,105 కేసులు కూడా నివేదించింది. అంటే ఇక్కడ ట్రెడిషనల్ బ్యాంకింగ్ ఫ్రాడ్ కంటే కూడా సైబర్ మోసం చాలా వేగంగా పెరుగుతుందని ఈ గణాంకాలు హైలైట్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ మనం కనుక చూసినట్లయితే డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసుల వినియోగం సరైనటువంటి అవగాహన లేకపోవడంతోనే మోసాలు పెరుగుతున్నాయని కూడా నిపుణులైతే భావిస్తున్నారు. మరి సైబర్ మోసం కేసులు ఇప్పుడు ఇతర ఆర్థిక మోసాల కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇది కూడా మనం చూసినట్లయితే అంటే ఈ మొత్తం స్కామ్‌కు సంబంధించి ఈ మోసాల్లో జరిగినటువంటి ఆర్థిక నష్టం ఎంత అనేది మనం చూసినట్లయితే, అయితే చాలా ఎక్కువని కూడా చెప్తున్నారు. అంటే సైబర్ మోసాల వల్ల మాత్రమే ఇక్కడ 118.47 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఇతర రకాల మోసాల వల్ల 477.64 కోట్లు పోగొట్టుకున్నారని, సైబర్ మోసాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలు 6,630 కేసులు నమోదయ్యాయని కూడా దానివల్ల 62.37 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని, ఇక మొబైల్ బ్యాంకింగ్ మోసాలతో 227 కేసులు నమోదయ్యాయని, 3.23 కోట్ల నష్టం భరించాల్సి వచ్చిందని, అలాగే ఏటీఎం సంబంధిత మోసాల్లో 1,085 కేసులు నమోదయ్యాయని, వీటి కారణంగా 7.6 కోట్ల రూపాయల నష్టం జరిగిందని, ఇలా అంటే ఈ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అంటే ఇక్కడ పీఎంబీ లోన్ ఫ్రాడ్‌కి సంబంధించి అంటే ఈ డబ్బులు దీనికి సంబంధించి ప్రముఖ బ్యాంకుల్లో ఇక్కడ 2,430 కోట్ల రూపాయల భారీ కుంభకోణం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అంటే స్టేట్ వైస్ డేటా ప్రకారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో కూడా ఫ్రాడ్ కేసులు ఫైల్ అయ్యాయి. రాష్ట్రంలో 12.60 కోట్ల మేర మోసం జరిగిన డేటా ఇంటర్నల్ రిస్కులు కూడా వెల్లడించింది. మొత్తం 6 మోసం కేసుల్లో బ్యాంకు ఉద్యోగులు బాధితులు కూడా ఉన్నారు. ఈ కేసుల్లో అంటే బ్యాంకులో ఉద్యోగం చేసినటువంటి వారు కూడా ఇందులో మోసపోయిన వారిలో 606 మంది ఉన్నారు. కేసుల్లో మొత్తం 222.24 కోట్ల రూపాయల నష్టం జరిగింది. అంటే బ్యాంకులకు పెరుగుతున్నటువంటి డిజిటల్ రిస్కు, అలాగే కస్టమర్ సర్వీసులు, అలాగే ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సహా కొత్త టెక్నాలజీని వేగంగా అప్డేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగాలు పెరుగుతున్నారు. డిజిటల్ బ్యాంకింగ్‌లో ట్రాన్సాక్షన్స్ వేగంగా, ఈజీగా చేసేటువంటి అవకాశం కల్పించింది. అయినా ఇదే మోసాల్లో అంటే ఈ మోసగాళ్ళకు కొత్త అవకాశాలు కూడా సృష్టిస్తుంది. డిజిటల్ గ్రోత్‌ని సెక్యూరిటీతో బ్యాలెన్స్ చేయడంలో బ్యాంకులు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు కూడా ఈ గణాంకాలు ఇక్కడ చెబుతున్నాయి.
కస్టమర్ల డబ్బులు రక్షించడానికి బ్యాంకింగ్ సిస్టమ్ నమ్మకాన్ని కొనసాగించడానికి ఒక స్ట్రాంగ్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ అవసరమని, బెటర్ మానిటరింగ్ కూడా ఉండాలని కూడా నిపుణులైతే చెప్తున్నారు. చూశారు కదండీ! కాబట్టి ఎక్కువగా మోసపోయినటువంటి వాళ్ళలో ఎస్‌బీఐ బ్యాంకుకు సంబంధించి ఇన్ని వందల కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి వ్యక్తులున్నారు. ముఖ్యంగా 606 మంది బ్యాంక్ ఉద్యోగులే, ముఖ్యంగా ఎస్‌బీఐ బ్యాంక్ ఉద్యోగులే మోసపోయారని కూడా చెప్పుకోవచ్చు. మరి మామూలు ప్రజలు మోసపోవడంలో తప్పేం లేదని కూడా అనేవాళ్ళు చాలామందే ఉన్నారు. కాబట్టి ఇకనైనా సరే బ్యాంకు కావచ్చు, ఏదైనా సరే మీకు ఎప్పుడైనా మీకు ఓటీపీ చెప్పమని ఎవరు అడిగినా, లేదా ఏదైనా లింక్‌ను పంపించినా, మీరు ఏదైనా ఉంటే బ్యాంకొచ్చి మాట్లాడతాం, మాకు ఇవేవి వద్దు అని మాట్లాడాలే కానీ అటువంటివేవి కూడా చేయకూడదు. కాబట్టి ఇటువంటి వీడియోని తప్పనిసరిగా మనం బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.